మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. బీజాపూర్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మావోయిస్టులకు మరో షాక్ తగిలిందని చెప్పాలి. బీజాపూర్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, బీజాపూర్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఏంటి కగార్లో భాగమే అనుకోవాలా? శంకరి, బీజాపూర్ జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఒక్కొక్కరిపై 8 లక్షలు 5 లక్షల రివార్డు ఉన్న 13 మంది కీలక మావోయిస్ట్ నేతలతో సహా మరో 32 మంది ప్లాటూన్ సభ్యులు, మొత్తం 50 మంది మావోయిస్టులు ఈ రోజు బీజాపూర్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తో పాటు సిఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర నేగి ఎదుట వారు 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముఖ్యంగా చూస్తే PLGA బెటాలియన్ 1 లో ఉన్న రవీంద్ర కరం చాలా కీలక మావోయిస్ట్ నేత. ఇతనిపై 8 లక్షల రివార్డు ఉంది. PLGA టాప్ సుప్రీం కమాండర్ గా ఉన్న మడవి హిడ్మాక్ సంబంధించిన బెటాలియన్ కి చెందిన రవీంద్ర లొంగిపోవడం అనేది కూడా మావోయిస్ట్ పార్టీకి బీజాపూర్ జిల్లాలో గట్టి ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. మరో కీలక నేతలకు చూసుకున్నట్టయితే రాకేష్ అలియాస్ రాజు, అదేవిధంగా రోషిని, వీరిపై కూడా ఒక్కొక్కరిపై 8 లక్షల రివార్డు ఉంది. మొత్తం చూస్తే 13 మంది కీలక మావోయిస్టులు, మొత్తం 68 లక్షల రివార్డు ఉంది. ఈ 13 మందితో పాటు మరో 32 మంది ప్లాటూన్ సభ్యులు, మొత్తం 50 మంది సభ్యులు. వీరంతా కూడా గంగళూరు, బీజాపూర్ జిల్లాలో బాసగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న కీలక మావోయిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న వీరంతా లొంగిపోవడం అనేది గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీని కూకటి వేలతో పెకిలిస్తామన్న హోంమంత్రి అమిత్ షా శబదం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ చాలా దూకుడుగా కొనసాగుతుంది. గత ఏడాది ప్రారంభమైన ఆపరేషన్ కగార్ స్పాన్ ఆఫ్ ఈ 1 year లోనే భారీ విజయంగా దూకుడుగా చెప్పవచ్చు. ఎందుకంటే బస్తర్ రేంజ్ పరిధిలో చూసుకుంటే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగులుతుంది. సో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా పెకిలిస్తామంటూ ఏదైతే శబ్దం చేశారో ఇప్పుడు ఈ వేసవి కాలం కావడంతో కూడా మావోయిస్ట్ పార్టీకి గడ్డు కాలంగా చెప్పవచ్చు. ఆకురాలే కాలం కావడం, కొంత నీటి సమస్య ఉండడంతో మావోయిస్ట్ ని ట్రాక్ చేయడం అనేది కూడా భద్రతా బలగాలకు చాలా ఈజీ టాస్క్ గా మారింది. పోయిన నెలలో బీజాపూర్ లో చూసుకుంటే ఫిబ్రవరి 9న నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్ట్ అతి భారీ ఎన్కౌంటర్లు. వరుసగా చూస్తే ఏ ఎన్కౌంటర్ చూసినా 20 మంది, 15 మంది, 30 మంది పిట్టలా రాలుతున్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న పరిణామాలతో తెలంగాణ పోలీసు కూడా చాలా అప్రమత్తంగా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుగా ఉండడంతో, ఛత్తీస్గఢ్ లో తీవ్ర అణచివేత ఉండడంతో మావోయిస్టులు తెలంగాణలో ఎంటర్ అవుతారన్న సమాచారంతో తెలంగాణ గ్రౌండ్స్ చాలా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి. మొత్తంగా చూస్తే బీజాపూర్ జిల్లా ఒక వార్ జోన్ గా మారింది. ఓ పక్క మావోయిస్టులు, మరో పక్క భద్రతల మధ్య వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో 50 మంది మావోయిస్టులు లొంగిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రవి.